తలలు వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడా, నీ పరిశుద్ధాత్మ కార్యములను మా హృదయములో నింపమని అడుగుచుంటున్నానయ్యా. ఈ బుధవార దినమందు ప్రభువా, ముత్తగూడెం సంఘములో నీ సన్నిధానంలో నీ సేవకునిగా నిలవబడి ప్రభువా మాట్లాడుతున్నటువంటి ప్రభువా నీ మాటలు ప్రభువా నా హృదయములో చేర్చి నీ సేవకునిగా మరలా జ్ఞాపకము చేస్తూ ఉండగా మా ప్రియబిడల హృదయాలలో నీ వాక్యమును నింపమని అడుగుచుంటున్నాను. ప్రభువానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. వాక్యమే ఆధారముగా, వాక్యమే ధ్యేయంగా, వాక్యమే సమాధానంగా ప్రభువా ముందుకు వెళ్ళేటకు సహాయం దయచేయండి తండ్రి. నీ కొందనములు ప్రభువా ఈ రాత్రికాల సమయంలో మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరుచుకునమని యేసు నామములో ప్రార్థించి వేడుకొని బ్రతిమాలు కొనుచున్నాం తండ్రి. ఆమేన్. అందరము కూర్చుని ఉన్నాం. ప్రభు నామమున కూర్చుని ఉన్న సంఘ పెద్దలకు, స్త్రీల మైత్రి వారికి, యవ్వన బిడ్డలకు, పెద్దవారికి, చిన్న బిడ్డలకు అందరికి కూడా ప్రభు నామమున మీ అందరికీ శుభాలను తెలియజేస్తున్నాను. ఈ రాత్రికాల సమయం ముందు దేవుడు మనతో మాట్లాడటానికి సిద్ధముగా ఉన్నాడు. సిద్ధముగా ఉన్నటువంటి మనమందరము ఒక్కసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా. గట్టిగా చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పరమ గీతములో ఉన్నటువంటి మరి సొలొమోను గారు రాసినటువంటి పరమ గీతాన్ని దేవుడు మనకు మరి వాక్యము ద్వారా సిద్ధపరచునై ఉన్నాడు. మరి సిద్ధపరిచి మన హృదయాలలో వినికిడి చేసుకునేటటువంటి కృప దేవుని నుండి పొందుకోవాలని ప్రభు నామమున జ్ఞాపకం చేస్తూ ఈ 2వ అధ్యాయంలోనికి మనము వెళ్ళినట్లయితే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వధూవరులను గూర్చి సంభాషణలు. దేనిని గూర్చి? వధూవరులను గూర్చి సంభాషణలు చేసుకుంటున్నట్లుగా మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ ఉంటున్నాం. మరి లోకంలో ఒకరినొకరు ఇష్టపడిన తర్వాత, వివాహమైన తర్వాత శారీరకంగా మరి దేవుడు ఆత్మానుసారంగా దేవుడు సిద్ధపరిచి శారీరకంగా మరి సంభాషణలు ఈ లోకంలో మాట్లాడుకునేటటువంటి జీవితము దేవుడు మనకు కలగచేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆత్మానుసారంగా ఇక్కడ వధూవరులను గూర్చి ఈ పరమగీతములో మరి రాయబడినట్లుగా మనము దేవుని యొక్క సంభాషణలు అంటే ఏంటి? మరి భార్యాభర్తలైనటువంటి వారు ఏదైనా బాధలో ఉంటే మరి ఆ ఇద్దరు ఒక్కడ కూర్చొని సంభాషణలు చేసుకుంటారు. ఒకవేళ సంతోషకరమైనటువంటి మాటలు కూడా కూర్చొని సంభాషణలు చేసుకుని ఉంటారు. ఏదైనా శ్రమైనా, బాధైనా, ఏదైనా సరే భార్యాభర్తలు ఏం చేస్తారు? కూర్చొని మన పిల్లలు ఎదుగుతూ ఉన్నారు, మనం ఇప్పుడు ఏమి చేయాలి అన్న సంభాషణ. పిల్లవాళ్ళు పెద్దోళ్ళు పోతున్నారు, వారి యొక్క భవిష్యత్తు ఏంటి? భార్యాభర్తల యొక్క సంభాషణ ఈ లోకములో. మరి ఆత్మానుసారంగా మరి సంభాషణను మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభు వధువైనటువంటి సంఘము మరి దేవుని చేత ఆశీర్వాదము చేత నింపబడి పెళ్లి కుమారుడిగా ఉన్నటువంటి క్రీస్తు ప్రభువును గూర్చినటువంటి మాటలను మనము జ్ఞాపకము చేసుకుటకు మనము సిద్ధపడి మరి వినటానికి వచ్చి ఉన్నాము. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, వరుని యొక్క రాకడను గూర్చి, తర్వాత
వధువు యొక్క సిద్ధపాటును గూర్చి మరి ఈ పరమ గీతములో 2వ అధ్యాయములో రాయబడినట్లుగా మనము దేవుని యొక్క వాక్యమును చూస్తూ ఉంటున్నాము. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మరి ఈ సంభాషణల గురించి 1 నుంచి 7 వరకు ఏ విధంగా సంభాషణలు ఉన్నాయో ఒకసారి జ్ఞాపకము చేసుకుని ఉన్నాము. ఒకసారి చదువుకుందామా? నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పుష్పం అంటే ఏంటి? పువ్వు. పువ్వు ఏం చేస్తుంది? పుష్పిస్తుంది. కొన్ని రోజుల తర్వాత వాడిపోతుంది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏమన్నది? నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను. ఆ పుష్పము ఎలా ఉంటుంది? పుష్పించగానే మంచి వాసన, సువాసన వస్తూ ఉంటున్నది. ప్రభునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, వధువు సంఘముగా దేవుని వాక్యము చేత పుష్పించబడినటువంటి వారు మీరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం అనే పుష్పము మీ హృదయంలో ఏమన్నది? స్త్రీలలో అధిక సుందర వంటది, తిర్సా పట్టణమంతా అందము కలదే అని మరి మాటలు మాట్లాడుతూ ఉంటున్నది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, వాక్యం అనే పుష్పము లాంటిదంటే ఏంటి? దేవుని యొక్క వధువు సంఘం అనే పుష్పము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఏమంటున్నాడు? లోయల్లో పుట్టు పద్మము వంటి దానను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఈ సంభాషణలు అంటే పెళ్లి కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువును ఏం చేస్తున్నాడు? వధువనే సంఘమనే ఆ సంఘము పెళ్లి కుమార్తె ఏం చేస్తూ ఉంటున్నది? నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను అని మరిస్తే వధువు సంఘము పెళ్లి కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారితో మాట్లాడుతున్నట్లుగా మనము దేవుని యొక్క వాక్యమును చూస్తూ ఉంటున్నాము. ప్రియా బిడ్డలారా, ఈ లోకములో దేవుని యొక్క వాక్యం అనే పుష్పముగా వధువు సంఘముగా మంచి సిద్ధపాటు కలిగి దేవుని ఎదుట జీవించాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసండి? వాక్యం అనే సువాసనను దేవుడు నీకు ఇచ్చి ఆధ్యాత్మికంగా మరి శారీరకంగా దేవుడు నీకు ఒక స్త్రీగా నీకు మంచి భర్తను కలగచేసి ఉన్నాడు. మరి కలగచేసినప్పుడు మరి ఒకరినొకరు ప్రేమ కలిగి శాంతి సమాధానములతో కూడినటువంటి దేవుని యొక్క పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉండాలి. వధువు వరుడిగా కుటుంబంలో మీకు ఇచ్చినటువంటి పిల్లలను ఏం చేయాలి? పెంచి పెద్దవారికి చేసి వారిని కూడా దేవుని యొక్క వాక్యం అనే సువాసనలోనికి నెట్టివేయాలి. మరి ఈ రాత్రి కాల సమయంలో మరి దేవుని యొక్క వాక్యము మరి ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి నేను పెళ్లి కుమారుడిగా, ఆయన పెళ్లి కుమారుడిగా సిద్ధపడుతున్నాడని చెప్పేసరికి వధువు సంఘము ఏం చేసిందంట? ఏం చేసింది? వెంటనే సిద్ధపడినట్లుగా మరి మనము చూస్తూ ఉంటున్నాము. ప్రియ బిడ్డలారా, మరి ఈ రాత్రి దేవుని యొక్క వాక్య భాగంలోనికి మనము వెళ్ళినట్లయితే ఇక్కడ ఏమంటున్నది? మరలా చదువుకుని ఎంత చదువుకున్నా ఏమన్నది? బలురెక్కసి చెట్లలోన వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. బలురెక్కసి చెట్లలోన వల్లి పద్మ వంటిరి, పరిమళ తైలపు సువాసన గలది. ఎటువంటిదంట? పరిమళ తైలపు సువాసన వంటిది ఈ వల్లి పద్మము. ఆ వాసననే వాక్యము మన జీవితంలో హృదయాలలో నింపుకుంటే
దేవుని చేత ఆశీర్వదించబడతాము. తర్వాత ఏమన్నాడు, అడవి వృక్షములలో జల్దరు వృక్షము ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. దేవునికి స్తోత్రం. జల్దరు వృక్షము. ప్రియా బిడ్డలారా, ఒక వృక్షము ఏ విధంగా ఒక స్టాండర్డ్ గా, ఒక పురుషుడు, ఒక వరుడుగా దేవుడు ఏం చేస్తున్నాడు? జల్దరు వృక్షము వంటి వాడుగా. చూడండి, స్త్రీ ఆ వధువు సంఘము ఏమని మాట్లాడుతున్నది, ఏమని జ్ఞాపకము చేస్తూ ఉంటున్నది? ఏమన్నది? ఆ పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఎలా ఉన్నాడంట? అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో ఆ వృక్షములలో నా ప్రియుడు అట్లు ఉన్నాడు. చూడండి, దేవాది దేవుణ్ణి ఎంత పొగుడుతూ ఉన్నదో కదండి వధువు సంఘము. మరి పెళ్లి కుమారుడిగా ఉన్నటువంటి క్రీస్తు ప్రభువును పొగుడుతూ ఉన్నది దేవుని యొక్క వధువు సంఘము. మరి మీరు కూడా దేవుని యొక్క వధువు సంఘముగా భర్త అయినటువంటి క్రీస్తు ప్రభువును స్తుతించాలి. భర్త అయినటువంటి క్రీస్తు ప్రభు ద్వారా ఏకమవ్వాలి. భర్త అయినటువంటి క్రీస్తు యొక్క సమాధానములో ఉండాలి. భర్త అయినటువంటి క్రీస్తు ప్రభు యొక్క ఆశీర్వాదములు పొందుకోవాలి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, తర్వాత ఏమంటున్నాడో తెలుసండి, ఆనందభరితమైన నేను అతనిని నీడన కూర్చుంటిని, అతని ఫలము నా జీవకు మధురము. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఎవరి చేతి నీడ? చేతి నీడ. ఆయన చేతిలో దేవుని యొక్క వధువు సంఘముగా, దేవుని బిడ్డలుగా మనమున్నాం. భర్తగా ఉన్నటువంటి ఆయన చేతి నీడ, వధువు సంఘముగా ఉన్నటువంటి బిడ్డలుగా మనం అందరము ఆయన చేతిలో ఉన్నట్లుగా మనము దేవుని యొక్క వాక్యమును మనము చూస్తూ ఉంటున్నాము. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డల తర్వాత ఏమంటున్నాడు? అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. దేవునికి స్తోత్రం. విందుశాల అంటే ఏంటి? మనం శారీరకంగా విందు అని అంటే భోజనమునకు గుర్తు. విందుశాల అంటే వాక్యం అనే శాల. ఎవరిని తోడుకొని పోయాను? నన్ను ప్రేమగా తోడుకొని పోయాను. భార్యాభర్తలు ఏ విధంగా మంచిగా చక్కగా సంసార జీవితంలో ప్రేమించుకొని ప్రభు యొక్క మాటలు విని హృదయాలలో భద్రపరుచుకుంటున్నారో, మరి వధువైనటువంటి దేవుని సంఘము కుమారుడైనటువంటి పెళ్లి కుమారుడుగా ఉన్నటువంటి క్రీస్తు ప్రభువును గూర్చి ఎంత ప్రశంసిస్తూ ఉంటున్నదో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలి? మనమందరము మనం దేవుని గూర్చి ప్రశంసించాలి, స్తుతించాలి, ఆరాధించాలి, ఆయనను మహిమపరచాలి, ఆయన వాక్యమును చదవాలి. ఆయన వాక్యము ద్వారా మాట్లాడేటటువంటి వధువు సంఘమా, వధువు సంఘమా, ప్రేమకు ప్రతిరూపమా, నాట్యము చేయుచు స్తుతి గానములతో నీ ప్రియుడేసునికే శారును పుష్పమా శూలమికి శాలేము రాజుకు ప్రాణేశ్వరి వధువు సంగమా, ప్రేమకు ప్రతిరూపమా, నాట్యము చేయుచు స్తుతి గానములతో నీ ప్రియుడేసునికే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటున్నాడు? అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. చూడండి, దేవుని యొక్క విందుశాల. యేసు ప్రభు వారు కుంటివారిని, గుడ్డివారిని, అంగహీనులను
పేదవారిని ఏం చేస్తున్నాడంట? విందుశాలకు పిలుస్తూ మీరందరూ రండి, విందు సిద్ధపరిచి ఉన్నానని చెప్పి యేసు ప్రభువు చెప్తే అందరూ కూడా ఉరుకులు పెట్టుకుంటూ విందుశాలకు వెళ్ళారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఏమంటున్నాడు? ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను, ద్రాక్ష పండ్లు ఎడలు పెట్టి నన్ను బలపరచుడి, జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి, అతని ఎడమ చెయ్యి నా తల క్రిందనున్నది, కుడి చేత అతడు నన్ను కౌగిలించుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ చేతితోనంట? కుడి చేతితో నన్ను కౌగిలించుకున్నాడు. ప్రియా బిడ్డలారా, చూడండి, వధువైనటువంటి సంఘాన్ని తన కుడి చేతిలో కౌగిలించుకొని సంతోషిస్తూ ఉంటున్నాడు. చూడండి, ఆయన కుడి చేతిని ఆనుకొని నన్ను కౌగిలించినట్లుగా మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యము చూస్తూ ఉంటున్నాము. ప్రియుడైనటువంటి క్రీస్తు ప్రభువును గురించి మనము వధువుగా ఉన్నటువంటి దేవుని బిడలగా మనము ఆయనను గురించి ప్రార్థన చేయటము మొదలు పెడుతూనే ఉండాలి. దేవుని కార్యములు జరిగిస్తూనే ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మరి రాత్రికాల సమయంలో ఇంకా చాలా మాటలు 8వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినపడుచున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు, గంతులు వేయచ్చు కొండల మీదను ఎగిసి చాటును మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరి స్వరం అంట? ప్రియుని స్వరం అంటే ప్రియుడైనటువంటి యేసయ్య స్వరము నాకు వినబడుచున్నది. ఈరోజు దేవుని యొక్క వాక్యం అనే స్వరము మనందరికీ వినబడుచు ఉంటున్నది. ప్రియా బిడ్డలారా, నిజంగా ఈ సంభాషణలు చూడండి, వధువు సంఘము ఏం చేస్తుంది? దేవునితో సంభాషణ చేస్తుంది, వరుడైనటువంటి క్రీస్తు ప్రభువును గురించి. మనం కూడా ఏం చేయాలి? పెళ్లి కుమార్తెల వలె భర్తగా ఉన్నటువంటి క్రీస్తు ప్రభువును కూర్చున్నటువంటి స్వరము విని ఆ స్వరము ద్వారా దేవుని యొక్క నడిపింపుతో ముందుకు సాగిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఏమంటున్నాడు? ఏమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంటే, ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇక్కడ 13వ వచనములోనికి 11వ వచనం చదవండి. నా ప్రియురాలా సుందరవతి లెమ్ము రమ్ము, చలికాలము గడిచిపోయెను, వర్షాకాలము తీరిపోయెను, వర్షం ఇక రాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మళ్ళా దేవుడు ఏమంటున్నాడు? ఎన్ని వధువు సంఘముగా పెళ్లి కుమార్తె వధువుగా మాట్లాడిన తర్వాత ఏమంటున్నాడు? నా ప్రియులారా, ప్రియురాల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లెమ్ము, వర్షాకాలం అయిపోయింది, చలికాలం అయిపోయింది, అంతా అయిపోయింది. మరి రాత్రి సమయంలో మరి ఈ డిసెంబర్ మాసం వచ్చేసరికి ఏమవుతుంది? చలికాలం, చాలా చలి వేస్తూ ఉంటున్నది. లెమ్ము, త్వరగా. దేవుడు మనకు కలుగ చేసినటువంటి దీవెనలన్నీ కూడా ఏం చేయాలి? పెళ్లి కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు కొరకు ప్రయాసపడుతూ నేర్చుకోవాలి. అందుకని దేవుని నా ప్రియురాల సుందరవతి లెమ్ము. చూడండి, లెమ్ము, మెలకు కలిగి ఉండాలి. ఎప్పుడు దేవుడు పిలిస్తే అప్పుడు మెలకు కలిగి మరి ముందుకు వెళ్ళాలి. దేవుడు ఆయన స్వరము మనకు వినపడినప్పుడు మనము లేచి దేవుని సన్నిధానములో ప్రార్థన చేయటము మొదలు పెట్టాలి. ఈ రాత్రికాల సమయంలో తర్వాత ఏమంటున్నది?
దేశమంతటా పువ్వులు పూసి ఉన్నది. పిట్టలు కోలాహలము చేయి కాలము వచ్చెను. పావుర స్వరము మన దేశంలో వినబడుచున్నది. అంజూరపు కాయలు పక్వమగుచున్నది. ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసన నిచ్చుచున్నది. నా ప్రియురాల సుందరవతి, బండ సందులలో ఎగురు పావురమా, పేట వీటులను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనపడనేమో, నీ స్వరము నాకు వినబడనేమో. దేవునికి స్తోత్రం. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణప్రియుడా, మనగణన నిన్ను వీడి క్షణమైనా. యేసయ్యా నా ప్రాణప్రియుడా, మనగణన నిన్ను వీడి క్షణమైనా. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. ఏమంటున్నాడు? లెమ్ము సుందరవతి, లెమ్ము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనపడనేమో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ముఖాలను దేవుని మహిమ చేత నింపబడాలి. వధువు సంఘముగా పడినటువంటి జీవితమును మనము హృదయాలలో వినికిడి చేసుకోవాలి. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యమనే జీవితము మన హృదయాలలో నింపాలి. మరి చివరిగా దేవుని వాక్యం చదువుకుందాం. ఇక్కడ ఏమంటున్నాడు? నా ప్రియుడు 16వ వచనంలో, నా ప్రియుడు నావాడు, నేను అతని దానను, పద్మములున్న చోట అతడు నన్ను మందనం మేపుచున్నాడు. చల్లని గాలి వీచు వరకు, నీడలు లేకపో వరకు, ఇర్రువలే లేటి పిల్లవలే కొండ దాటల మీద త్వరపడి రమ్ము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరలా ఇక్కడ మాట మారింది. నా ప్రియుడు ఎలా ఉన్నాడట? నా ప్రియుడు నావాడు, నేను అతని దాను. మరి రాత్రికాల సమయంలో స్త్రీ పురుషుల మధ్య శారీరకంగా లోకానుసారంగా ఎన్నెన్ని సంభాషణలు ఉంటాయో కదా. ఆత్మానుసారమైనటువంటి సంభాషణ దేవునికి ఇష్టమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆనాడు ఆదామును అవ్వను సిద్ధపరిచేశాడు, ఏకము చేశాడు, వారికి మంచి గర్భఫలములను ఏర్పాటు చేశాడు. మరి లోకములో ఉన్నటువంటి మనకు కూడా వివాహాలయ్యాయి. దేవుడు జతపరిచాడు, దేవుడు గర్భఫలములను అనుగ్రహించాడు. మరి శారీరకంగా మరి ఇప్పుడు కుటుంబాలు సంసార జీవితంలోనికి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? ఆత్మానుసారంగా పెళ్లి కుమార్తె వలె పెళ్లి కుమారుని స్వీకరించాలి. దేవునికి స్తోత్రం. పెళ్లి కుమార్తెగా వధువుగా మనం అందరం కూడా ప్రభు కొరకు జీవించేటటువంటి వారుగా, నేను అతని దానను. చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. మరి రాత్రి దేవుడు మనకు కలగ చేసినటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా మనం సిద్ధపాటు చేసుకోవాలి. ఇక్కడ రోమిలకు రాసినటువంటి పత్రిక భాగంలోనికి మనము వెళ్ళినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడో తెలుసండి. 18-19 వచనాలలో ఏమని రాయబడింది? ఏదైనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను
క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చి మాట్లాడ తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములు అందు ఇల్లరికు ప్రాంతం వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నాను. నేనైతే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని అన్ని జనులు ఏం చేశారంట? విధేయులగునట్లు. తర్వాత వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేత, మహత్కార్యముల చేత, బలము చేత, పరిశుద్ధాత్మ బలము చేత, క్రీస్తు ద్వారా చేయించినటువంటి వాటిని గూర్చి దేనిని గూర్చి మాట్లాడ తెగింపను. దేనిని గూర్చంట? లాస్ట్కి చివరికి ఏమనుంది? క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంపూర్ణమైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క వాక్యములో ఉన్నటువంటి మాటలను తెలియజేయుచున్నాను అని పౌలు గారు రోమా సంఘములో ఉన్నటువంటి తన బిడ్డలతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి దేవుని సువార్తను ప్రకటించాలంటే ఏం చేయాలి? అన్యజనులు మారాలి, విధేయులు కావాలి, బలము కలిగి దేవుని వాక్యం చేత నింపబడాలి అని తన సంఘ బిడ్డలతో మరి ఏం చేస్తున్నాడు? సంభాషణలు చేస్తూ ఉన్నాడు. మరి రాత్రి పౌలు గారు చేసినటువంటి పరిచర్య ఎంత అమోఘమైనటువంటిదో, మరి ప్రతి సంఘములో తన బిడ్డలను బలపరిచేటటువంటి దేవుని యొక్క సేవకుడుగా లేవనెత్తినటువంటి పౌలు. మనం కూడా ఏం చేయాలి? వాక్యము చేత లేవనెత్తబడాలి, వాక్యము చేత మంచి ఆశీర్వాదాలను పొందుకోవాలి. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసండి, మంచి దీవెనలు మనకు అనుగ్రహించడానికి శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, మరణ బంధకములు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఏది వచ్చినా కూడా దేవుడు మనతో కూడా ఉండటానికి సహాయం చేస్తాడు. ఈ రెండు పాఠ్యభాగంలో ఉన్నటువంటి మాటలు వధూవరులను గూర్చి పరమగీతములో రాయబడితే, ఈ రోమీలకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు తన బిడ్డలైనటువంటి వారికి ఏమని జ్ఞాపకం చేస్తున్నానంట? అన్యజనులు విధేయులగునట్లు కదండి. తర్వాత కింద భాగంలో ఏమన్నాడు? దేనిని గూర్చి మాట్లాడని తెగింపను. దేవునికి స్తోత్రం. అంటే వారి విషయంలో ఎలా ఉండాలంట? వారు విధేయులు కావటానికి దేవుని వాక్యము చేత, బలము చేత, పరిశుద్ధాత్మ శక్తి చేత, క్రీస్తు ద్వారా చేయించినటువంటి వాటిని గూర్చే గాని దేనిని గూర్చి నేను తెగింపను. ప్రభు కొరకే తెగిస్తాను, ప్రభు కొరకే జీవిస్తాను. ప్రభు యొక్క వాక్యము హృదయాలలో నింపబడటానికి దేవుడు నాకు మంచి కృపను అనుగ్రహించి ఉన్నాడని మరి ఈ పౌలు రోమా సంఘానికి మరి తెలియజేస్తూ ఉన్నాడు. ఈ రాత్రి దేవుని బిడ్డలుగా మనం కూడా ఏం చేయాలండి? అనేక బిడ్డలను గురించి దేవుని సువార్త ప్రకటించేటప్పుడు అనేక బిడ్డలు విధేయులుగా ఉండాలని ప్రార్థన చేయాలి, బలము కలిగి ఉండాలని ప్రార్థన చేయాలి, వాక్యానుసారంగా నిలబడాలని ప్రార్థన చేయాలి. మనం చేసేటటువంటి ప్రార్థన అన్ని లేనటువంటి వారికి ఎవరైనా సరే మనం మాట్లాడేటటువంటి ప్రతి మాట వారు ప్రేమ కలిగి మాట్లాడుతున్నారని చెప్పి వారు విధేయులవటానికి సిద్ధపడతారు. మనకున్నటువంటి గుణ లక్షణాలను బట్టి దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆ గుణ లక్షణమే మనకు మంచి దారి దేవుడు చూపించడానికి, తన కృపను అనుగ్రహించడానికి సిద్ధపడతా ఉంటాడు. మరి రాత్రి దేవుడు మనకు కలుగు చేసినటువంటి వాక్యమనే వాగ్దానములో మనము మన జీవితంలో నెరవేర్చబడినట్లుగా ఈ రెండు పాఠ్యభాగములలో దేవుని వాక్యమును హృదయములో భద్రపరుచుకొని ఉన్నారు కనుక ఆ వాక్యమును హృదయాలలో నింపుకొని ప్రతి ఉదయము, ప్రతి సాయంత్రము, మధ్యాహ్నము మరి దేవుని కొరకు మరి
దేవుని యొక్క ఆశీర్వాదముల కొరకు సిద్ధపడి ప్రభు జీవితమును పొందుకునేటటువంటి కృపను దేవుడును కలిగజేసి ఉన్నాడు కనుక చివరి ఒక పల్లవి పాడుకొని వాక్యాన్ని ముగించుకుందాం. సుందరుడు దేవుడు భూమిలో వెలసిన యేసు 10,000లో అతి సుందరుడు. ద్రాక్షరసము కన్నా అతి మధురము నా యేసు ప్రేమ. ద్రాక్షరసము కన్నా అతి మధురము నా యేసు ప్రేమ. నా ప్రాణ ప్రియుడు నన్నాదరించి పరిమళ తైలపు సువాసన ఆ
తలవంచుకొని ప్రార్థన చేసుకున్నాం. సజీవుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘననామమునకు స్తోత్రాలయ్యా. ఇంతవరకు నాయనా ఏ పొల్లు అనేది పోకుండా నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడినందుకు, సిద్ధపరిచినందుకు నీకు స్తోత్రాలు నాయనా. నేను ఏ పాటి వాడను ప్రభువా, నీ వాక్యమే నా హృదయములో నింపుతున్నది కనుక నేను నీ ఎదుట మాట్లాడుతున్నాను. అందు నిమిత్తమై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభువా. కూడి వచ్చిన బిడ్డలందరినీ నీ ఆత్మ చేత క్రీస్తు నామములో నీ వాక్యము అనుభవపూర్వకంగా క్రీస్తు నామములో నిలుచును గాక ఆజ్ఞాపిస్తున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలు నాయనా. ఇంతవరకు ఓపికతో కూర్చొని నీ వాక్యమును విన్న నీ బిడ్డల జీవితాలను ఆశీర్వదించమని అడుగుచుంటున్నాను ప్రభువా. నీ వందనాలు. బలపరచమని ప్రార్థన చేస్తున్నాను నాయన. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, పరిశుద్ధ పరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ క్రీస్తు నామములో నీ వాక్యము చేత నిలబడునుగా ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి ప్రభువా, వాక్యమైన నీవు మా జీవితాలకు సరిపడా నీ వాక్యమును అందించావు. తిరిగి మా గృహాలకు వెలుచుండగా మాకు ఎటువంటి ఆటంకం అనేది కలగకుండా మేము నిద్రించుండగా ఏ శోధనలు మాపై అంటకుండా నీ ఆత్మ చేత మమ్మలను బంధించుమని వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి.